అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మన పర్ణశాలకి సంబంధించి ఫర్నిచర్ వస్తోందన్నమాట అండి. కొంత ఆ ఫర్నిచర్ లేకపోవటం వల్లే మేము అక్కడ స్టే చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మినిమమ్ అవసరాలు కొన్నైతే సమకూర్చుకోవాలి కదండీ! అందువల్ల అనమాట. దానికి తోడు కొంచెం ప్రయాణాలు ఇవన్నీ ఎక్కువ ఉండటం, బిజీగా ఉండటంతో కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. ఫర్నిచర్ అనేది ఏదో మేము షాప్‌కెళ్ళి టక్‌మని అది నచ్చిందేదో కొనేసి తేవటం అట్లా జరగలేదండి. ఎందుకంటే మేము ఫర్నిచర్‌ని నారాయణపురంలో తీసుకున్నామనమాట. అది కూడా ఒకేసారి తీసుకోవాల్సొచ్చింది. ఒకేసారి అనేసరికి కొంచెం బడ్జెట్ ఇవన్నీ చూసుకోవాలి కదండీ! అందువల్ల కొంచెం లేట్ అయిందనమాట. 2, 3 చోట్లకి తిరిగి ఏది మనకి వీలుగా ఉన్నది అంతా కూడా మేము సెలెక్ట్ చేసుకోవటం జరిగిందనమాట అండి. ఇగోండి ఫర్నిచర్‌కి సెలక్షన్‌కెళ్ళేటప్పుడు అప్పుడు చూసారా అండి అటు ఇటు మొక్కలు లెవ్వు. ఎలా ఉన్నదో బోసిగా ఉన్నట్లున్నది కదండీ ఇల్లు. ఇల్లైనా మనమైనా అండి శ్రద్ధ పెడితేనే కళకళలాడుతూ ఉంటుంది. ఇల్లు అందంగా కనిపించడానికి 2 మొక్కలు పెడితే ఎంత కళకళలాడుతోందో చూడండి. అలానే ఎప్పుడు గుమ్మం పక్కన అమ్మవారిని పెట్టుకుంటాను. ఒక సాంబ్రాణి కట్టి ప్రతిరోజు ఉదయమే వెలిగిస్తాను. 2 పుష్పాలు పెట్టుకుంటాను. ఇల్లు చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. అలానే మనం కూడా అండి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏయో ఒకటి మనకి స్కిన్‌కి సంబంధించి వస్తూనే ఉంటాయి కదా! నాకు రైజ్ అయిందండి. నాకు స్కిన్ అంతా బావుంటది కానీ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిన వెంటనే మనం జాగ్రత్త తీసుకోవాలండి. అలా అని చెప్పి మార్కెట్‌లో దొరికే ఏది పడితే అది వాడామనుకోండి, మళ్ళీ మనకే ప్రాబ్లమ్ అవుతది. వీలైతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ వీలవ్వలేదనుకోండి, నేనైతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. ప్యూ స్కిన్‌ని ఫాలో అవుతూ వచ్చాననమాట అండి. ప్యూ స్కిన్ కిట్‌ని నేను గత 3 ఏళ్ళు అవుతుందేమోనండి. 2.5, 3 ఏళ్ళు పాత ఇంట్లోంచి వాడుతున్నాను కదండీ! అప్పటినుంచి నేను ప్యూ స్కిన్‌ని వదిలిపెట్టలేదండి. ఎందుకంటే అది నాకు బాగా సూట్ అయింది. చూస్తున్న మీకే అర్థమైపోయి ఉంటుంది కదా! పిగ్మెంటేషన్ అయితే స్టార్ట్ అయింది. కేర్ తీసుకోలేదనుకోండి, పోయింది కదా అని వదిలేస్తే పిగ్మెంటేషన్ పోవటం అనేది జరగదండి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మనం కంటిన్యూగా జాగ్రత్త తీసుకోవాల్సిందేననమాట. ప్యూ స్కిన్‌ని ఫాలో అవ్వటం, కిట్ తెప్పించుకోవటం చాలా ఈజీ అండి. ఈ యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని, మన ఫోటోని అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్‌ని స్కాన్ చేసి, మన ఫేస్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని కనిపెట్టి, దానికి తగిన కిట్‌ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారనమాట అండి. ఆ కిట్టే మన ఇంటికి వస్తుంది. 4 గాని, 5 గాని ప్రొడక్ట్స్ వస్తాయి. నాకైతే 4 వచ్చినియి. ఇందులో మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ లోషను, ఫేస్ వాషు, నైట్ క్రీము ఉంటదనమాట అండి. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. ఎండలోకి వెళ్తున్నాను కాబట్టి ఈ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఏముందండి ఇవన్నీ వాడటం ఈజీనే కదా! సన్ స్క్రీన్ లోషన్ అనుకోండి కొంచెం ఫేస్‌కి అప్లై చేసేసుకొని వదిలేయటమే అంతే. ఇప్పుడు నేను ఎంత ఎండలోకి వెళ్ళినా నాకు ఇబ్బందేమీ లేదు. కొంచెం ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యి అన్ని చోట్ల మన నెక్, హ్యాండ్స్‌కి అంతా రాసుకుంటే బెటరు. అయిపోయిందండి కేర్. ఇంతే. ఈ మాత్రం కేర్ అన్నా తీసుకోకపోతే మన స్కిన్‌కి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందనమాట అండి. నాకు ఈ పిగ్మెంటేషన్‌కి నైట్ క్రీమ్ ఉంటుందనమాట. అట్లా అంటే మన ప్రాబ్లమ్‌కి తగిన కిట్‌ని క్యూ స్కిన్ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది మనకి వస్తుంది కాబట్టి హ్యాపీగా మనం వాడొచ్చు. క్యూ స్కిన్ ఇప్పుడు క్యూర్ యాప్‌గా మారిందనమాట అండి. ఫేస్, స్కిన్, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం క్యూ స్కిన్‌ని ఫాలో అవ్వచ్చు. మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్‌కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్ మచ్చలు గానీ, పిగ్మెంటేషన్ గానీ, ట్యాన్ అయిపోవటం గానీ, ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్ గానీ స్టార్ట్ అవుతోంది. మంగు మచ్చలు మెయిన్. మనకి ఒక 35, 40 వచ్చేసరికి మంగు మచ్చలు వస్తున్నాయి. ఈ మధ్య త్వరగా వస్తున్నాయి. అదే పిగ్మెంటేషన్ రకరకాలుగా అనమాట అండి. ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త తీసుకోవాలండి. మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వలేదనుకోండి, క్యూ స్కిన్‌ని ఫాలో అవ్వండి. వివరాలన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. క్యూ స్కిన్‌ని ఫాలో అవ్వటం, కిట్ తెప్పించుకోవటం చాలా ఈజీ అండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీ లేదు అంటే అసలు నమ్మరేమోనండి. ఏదో ఉరుకులు పరుగుల కింద ఉంటోందనమాట.
సరే అలా ఉన్నా మంచిదే కదండి, మరీ బోరింగ్గా ఉండకుండా. మన తోటకి వెళ్ళినప్పుడు ఈ నెట్టులు అవి కొన్నానండి అక్కడికే, అవి కూడా తీసుకుని ఇక బయలుదేరామండి. ఇక ఈరోజు ఫర్నిచర్ వస్తుంది అనమాట అండి. వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక నేను మా వారు బయలుదేరుతున్నాం. ప్రేమ వస్తాడని ఇప్పటి వరకు వెయిట్ చేసామన్నమాట. తను ఇంకా లేట్ అవుతుంది బజార్ నుంచి వచ్చేసరికి అనేసరికి మా వారు నేను ఇద్దరం బయలుదేరాము. మీకు తెలుసు కదండి, కొద్ది దూరం ఉంటుందన్నమాట మన పర్ణశాల. శివయ్య తండ్రి వెళ్ళొస్తాను నాయనా. తల్లి ముత్యాలమ్మ తల్లి అంటే పాట పాడండి సారు. ముత్యాలమ్మనే. ముత్యాలమ్మ తల్లి, అంకాళమ్మ తల్లి, ముత్యాలమ్మ. అదే ఆవిడ మేమంటే ముత్యాలమ్మ తల్లి అని పిలుస్తాం. అంటే మీరు గొప్ప సింగర్ కదా, పాటే పాడాలి మీరు. ఆవిడకి పాటే పాడాలి, ఆనంద్ గారు పాట పాడాలి. ఇదిగోండి, ఇలా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వచ్చేసాము మన పర్ణశాల దగ్గరికి. ఓ వ్యాన్ పాపం అక్కడ పెట్టుకుని ఉన్నారు. మరి మనం అక్కడి నుంచి రావాలి కదండి, భీమవరం నుంచి రావాలి కదా, టైం పడుతుంది. అదంతా ఫర్నిచర్ అంతా వచ్చిందనమాట. దుమ్ము పడుతున్నది ఇటు మీద అని కవర్ చేయించేసాను కదండి. ఇక వర్షాలకి ఎలా ఉందో చూడండి, అమకలంగా ఉంటుంది. అదే వేరేగా తీయాలి బాబు. ఉండు, తాళం వెరైటీగా ఉన్నదంట ఆ బాబా అంటున్నాడు. ఇదిగోండి ఇలా ఉన్నది కదా, కుర్చీలు ఇవన్నీ అవతలకి జరిపేయాలి. ఇక ఇవన్నీ తీసి ఎక్కడ ఆ బాబుని పిలవండి, ఫస్ట్ ఇవి ఖాళీ చెయ్యాలి అండి. ఏసీ వేయండి కొంచెం. అమ్మా తల్లి వెంకన్న స్వామి, మా ఊళ్ళమ్మ తల్లి. హాలు కొంచెం ఖాళీ చేసుకుందరు కానీ పదండి, ఈ వరండాలో పెట్టేయండి. ఈ కుర్చీలు ఒకదానిలో ఒకటి వేసేయండి. ఓయ్ అడుగునేమున్నాయి అంత సౌండ్ వచ్చింది? ఆ పరుపులు ముందు బయట పెట్టేద్దరు కానీ ఈ సోఫాల్లో పెట్టేస్తారా? పెట్టేసుకోండి, తర్వాత అలాగే. ఈరోజు అన్నీ మొత్తం ఫర్నిచర్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అండి. అవన్నీ సెట్ చేయటం కూడా వాళ్ళే సెట్ చేస్తారనమాట. నమస్తే అండి. అదే అండి, చౌదరి గారు అంటమే తప్ప ఎవరు అన్నది తెలీదు. రండి బాబు.
జున్నుపాలు పంపారు, థ్యాంక్స్ అండి. ఆవు జున్నుపాలు పంపారు కదా. ఇవన్నీ బిగించడానికి చాలా టైం పడుతోందండి. ఒక వ్యాన్‌లో వచ్చారు కదా, వీళ్ళిద్దరూ కూడా వచ్చారనమాట అండి. మాకు దగ్గరలో నారాయణపురం ఉంటుంది భీమవరంకి దగ్గరలో. అక్కడి నుంచి మేము ఈ ఫర్నిచర్ తెప్పించుకోవటం జరిగిందనమాట అండి. అయితే బాబు భోంచేసారా? భోజనాలు తెద్దాము నన్ను అనుకుంటే మేము భోజనాలు చేసేసి వచ్చామండి. ఒకళ్ళేమో ఆటో డ్రైవర్ ఏమో భోజనం తెచ్చుకున్నాడట. మేము మాత్రం ఇక్కడికొచ్చేసాం కదండీ! అసలే నాకు వరం రావట్లేదు. ఇక మా వారు ఏదో ఇక్కడికి వెళ్ళి భోజనం తెచ్చేసారనమాట. ఇంకా అక్కడే కూర్చొని ఇద్దరం తినేసాము. నేను ఫస్ట్ ఆయన ఫస్ట్ తిన్నారు. తర్వాత నేను తిన్నాను. అలాగనమాట అండి. ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏంటంటే పార్ట్‌లు పార్ట్‌లుగా ఉంటుంది. బిగించటానికి టైం పడుతుందనమాట అండి. ఇగోండి ఇప్పటి వరకు కూడా కబోర్డ్ బిగించారు. అలానే డైనింగ్ టేబుల్ బిగించటం అయ్యింది. డైనింగ్ టేబుల్‌కైతే ఒక మిషనరీనే ఉన్నాదండి కింద అంతాని. ఆ ముక్కలన్నీ కరెక్ట్‌గా అవి సెట్ చేయాలనమాట. మీకు అది వివరంగా అంతా చూపిస్తానులెండి. అప్పుడు అర్థమవుతుంది. దానివల్ల ఎక్కువ టైం పట్టేసేస్తుందనమాట అండి. ఇక మా వారేమో వర్క్ దగ్గరికెళ్లారు. నేనేమో లంచ్ చేస్తూ ఉన్నాననమాట అండి. నిజానికి ఈ ఫర్నిచర్ అంతా సెలెక్ట్ చేయటం ఎప్పుడో సెలెక్ట్ చేసేసామండి. కానీ తెచ్చుకోవటానికే కొంచెం టైం పట్టిందని చెప్పాలనమాట అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అండి ఒక్కొక్క వస్తువు ఒక్కోసారి అంటే మన దగ్గర డబ్బులున్నప్పుడు ఇప్పుడు బెడ్ కొందాం, తర్వాత కబోర్డ్ కొందాం, తర్వాత డైనింగ్ టేబుల్ కొందాం ఇట్లా అనుకోవటానికి వీల్లేదు. ఒక్కొక్క వస్తువు ఒక్కోసారి తెచ్చుకుంటే మనకి ట్రాన్స్‌పోర్టు చాలా అయిపోతుంది కదండీ! అందుకని వెయిట్ చేస్తా ఉన్నామనమాట. మనీ అంతా ఇచ్చి తెచ్చుకుంటాంలెండి అనంటే, ఇక మా మరిది గారి స్నేహితులేననమాట అండి. వారన్నారు, "పర్వాలేదమ్మా తీసుకువెళ్ళండి. మీరు తర్వాత ఇద్దురు గానీ, మేము వీటిల్ని స్టోర్ చేయలేకపోతున్నాము" అని అంటున్నారనమాట అండి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ప్యాక్ చేసి ఓ పక్కన పెట్టి ఉంచాలన్నా వాళ్ళకి ఇబ్బందే అండి. అంటే ఇప్పుడు నేను ఈ నెలలో మంచం తీసుకున్నాను. ఓకే. వచ్చే నెలలో కబోర్డు, బీరువా తీసుకున్నాను. ఆపై వచ్చే నెలలో డైనింగ్ టేబుల్ తీసుకున్నా. ఇట్లా అనుకోండి నాకు కొంచెం వెసులుబాటు ఉండేది. అలా కాకుండా లంసమ్‌గా ఒకేసారి ఇవ్వాలి అనేసరికి కొంచెం తాత్సారం చేశాను. ఇక పిల్లలేమో మేము కొంటాము ఫర్నిచరు, మేము తీస్తాము అని అన్నారు. కానీ నాకు ఇష్టం లేదండి. ప్రస్తుతానికైతే వాళ్ళే పే చేశారు కానీ, నేను నెమ్మదిగా అయినా ఏది ఈ ఈఎంఐలు బాపతలాగా ఈ నెలలో ఇది, ఈ నెలలో ఇది అని ఎట్లా అయితే కొనాలని అనుకున్నానో, ఆ విధంగానైనా సరే వాళ్ళకి ఇచ్చేయటానికే నేను డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే, ఎందుకండి ఇదేదో మేము సరదాగా కట్టుకున్న పర్ణశాల. దానికి వాళ్ళెందుకు ఇవ్వటం? నాకు లెక్కంటే లెక్కేనండి. నేను ఎవరి దగ్గర తీసుకోను. ఎవరి రూపాయి కూడా నాకు అవసరం లేదు. ఈవెన్ నా పిల్లలు, నా మరిది గారు అయినా సరే అండి. మా మరిది గారి దగ్గర అసలే తీసుకోను. పిల్లలైనా సరే అండి. అవేమీ తీసుకోనండి. అలా అని ఫర్నిచరు అని చెప్పి బోలెడన్ని కొనేసానని అనుకోకండి. నాకు నచ్చినియి, తక్కువగా వచ్చినియి అలానే సెలెక్ట్ చేసుకున్నానండి. మనది అసలే బడ్జెట్ ఉందని చెప్పి, ఈ బడ్జెట్‌లో కట్టుకున్న పర్ణశాల అండి. ఒక విధంగా తక్కువలోనే అయ్యిందని చెప్పాలండి. అలాంటి దానికి ఫర్నిచర్‌కి అని చెప్పి ఎక్కువ పెట్టేయటం నాకు ఇష్టం లేదండి. బడ్జెట్‌లో చాలా తక్కువ ప్రైస్‌లో సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. నిజానికి అక్కడ ఎక్కువ ఫర్నిచర్ కూడా లేదు. అయిపోయింది అంతాని. మళ్ళీ వస్తదమ్మా కొత్త ఫర్నిచర్ వస్తది. అప్పుడు సెలెక్ట్ చేసుకుంటారా అంటే వద్దులెండి మాకు తక్కువలోనే కావాలినని ఉన్న వాటిల్లోనే తక్కువలో ఉన్నయి సెలెక్ట్ చేసేసి తెచ్చేసుకున్నానండి. అందుకనే కొన్ని మ్యాచ్ అవ్వలేదు కూడాని. అయినా నో ప్రాబ్లమ్ అండి. అన్నీ లెక్కేసుకుంటే బిల్లు పేలిపోతదండి. అందుకనే ఉన్నంతలో మంచిగా ఉన్నయ్యే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఫిట్ చేసేసరికండి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇవన్నీ ఏమేమి తీసుకున్నాము, ఏంటి అంతా కూడాని నేను డే టైమ్ వచ్చి రేపు మీకు అన్నీ వివరంగా చెప్తానండి. తక్కువ ప్రైస్‌కే కొన్నానండి అన్నీ కూడా. మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నా. ఎందుకంటే నా సెలక్షన్ అంటే అంతో ఇంతో మీకు ఐడియా ఉండే ఉంటుంది. బడ్జెట్ అంటే బడ్జెట్టే అండి. లెక్కంటే లెక్కే. అన్నీ బిగించిన తర్వాత ఎక్కడ సెట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చినాయండి. అన్నీ కూడా నేను అనుకున్న బడ్జెట్‌లో అంటే తక్కువ రేట్‌లో మంచిగా సెలెక్ట్ చేసుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. ఇగోండి.
మన ఫర్నిచర్ అంతా కూడా ఫిక్స్ చేసేసరికి టైం ఈవినింగ్ అయిపోయింది, 7 అయిపోయింది. పాపం ఓపిక్గా అన్నీ కూడా సెట్ చేసి వెళ్ళారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పార్టీ చేసుకోండి, మంచిగా పలావ్ తినండి. ఓకే, బాయ్ బాబు, థ్యాంక్ యూ బాబు. ఆ ఫర్నిచర్ అంతా కూడా ఫారెన్ ఫర్నిచర్ కదండి, ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు ఉంటుంది అనమాట. బిగించడానికి చాలా టైం పడుతుంది, చాలా ఓపిక్గా బిగించాలన్నమాట అండి. రాత్రి అయిపోయింది. పాపం ఆటో ఆయన అయితే వీళ్ళ మీద దెబ్బలాడేసాడు కూడా అని, నన్ను ఎందుకు ఇప్పటి వరకు ఉంచారు అని చెప్పి. అయినా సరే చాలా ఓపిక్గా ఇద్దరు బిగించినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి మనీ ఇచ్చాను. అలానే మళ్ళీ పార్టీ చేసుకోండి అని చెప్పి, పలావ్ తినండి మా భీమవరం వచ్చారుగా అని చెప్పి పలావ్కి కూడా డబ్బులు ఇచ్చి పంపించాను. ఎందుకంటే మధ్యాహ్నం భోజనాలు తెప్పిద్దాము అని అనుకుంటే కూడానండి, లేదండి మేము భోంచేసి వచ్చాము అని చెప్పారు. అందువల్ల సరే బాబు వెళ్తూ అన్నా, మీరు ఏమన్నా మీకు నచ్చినవి తినండి అని చెప్పి మనీ ఇచ్చేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అండి. అంటే బిగించినందుకు వాటికి వేరే ఇస్తాము, మళ్ళీ ఎక్స్ట్రాగా నేను నాకు హ్యాపీగా అనిపించి ఇచ్చాను అనమాట. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అండి. ఇంటికి వచ్చేసరికి 8:08 అయ్యిందండి. ఇక తలనొప్పి వచ్చేస్తుంది. ఇక స్నానపానాదులు కానిచ్చి రెస్ట్ తీసుకుంటాం. ఈ రోజుకి ఇదేనండి. బాయ్ అండి.